మార్పు కథ రచన త్రిగుళ్ల లక్ష్మీశర్మ. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. పద్మ, నేను ఊరికి వెళ్ళి మా అమ్మను తీసుకువద్దామనుకుంటున్నాను. పాపం అక్కడ ఒక్కతే ఉండలేకపోతోంది. మా నాన్న ఉన్నప్పుడంటే ఒకరికొకరు తోడుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒంటరిగా ఉండాలంటే కష్టం కదా. ఒక్కరోజు కూడా మా అమ్మ దేనికోసమూ బయటకు వెళ్ళిందే లేదు. అన్నీ మా నాన్నే తెచ్చిపెట్టేవాడు. ఏమి ఇబ్బంది పడుతోందో ఏమో, మనం ఒక్కసారి కూడా వెళ్ళి చూసి రాలేదు అన్నాడు బాధగా శేఖర్. ఏమిటేమిటి, మీ అమ్మను తీసుకొస్తావా? ఇది నీకు పుట్టిన బుద్ధేనా, లేక మీ అమ్మ అడగమని చెప్పి లెటర్ ఏమన్నా రాసిందా నీకు? ఏదో నిన్న మొన్నే మీ నాన్న పోయినట్లు బాధపడుతున్నావు. 3 ఏళ్ళు అవుతుంది. ఇన్నాళ్ల నుండి లేనిది ఇవాళేంటి కొత్తగా అడుగుతున్నావు? భర్త మీదకు కస్సుమని లేస్తూ అడిగింది పద్మ. అది కాదు పద్మ, నేను ఎప్పటినుండో నిన్ను అడుగుదామని అనుకుంటున్నాను. కానీ నీ నోటికి భయపడి అడగలేకపోయాను. మా అమ్మంటే నీకు పడదు. ఆమె ఇక్కడికి వచ్చి ఇంకా ఇబ్బంది పడుతుందేమోనని కూడా అడగలేకపోయాను. మొన్న మా ఊరి పటేల్ కలిశాడు. అప్పుడు చెప్పాడు అమ్మ గురించి. పాపం ఒక్కతే ఉంటుంది, నీతో పాటుగా తీసుకొని రావచ్చు కదా అన్నాడు అతను. నాకు జారేసింది. కొడుకును ఉండి కూడా అమ్మను ఒంటరిదారిగా వదిలేస్తానని బాధ అనిపించి ఇక్కడికి తీసుకువద్దామా అని నిన్ను అడుగుతున్నాను పద్మ అన్నాడు. నువ్వు నిర్ణయం తీసుకున్నావు కదా, నన్ను అడగడం ఎందుకు? ఆవిడ మీద అంత ప్రేమ కారిపోతుంటే నువ్వు మీ అమ్మ కలిసి ఉండండి. నేను పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్తాను. ఎలాగో మా అమ్మ కూడా ఒంటరిగానే ఉంటుంది. మీ అమ్మకులాగా మా అమ్మ ఎప్పుడూ మా అన్నయ్యలను ఇబ్బంది పెట్టలేదు. తన కష్టమైందో తనే పడుతోంది. కనీసం నా దగ్గరికి రమ్మనమని అడిగినా కూడా రాదు. మీ అమ్మకు ఎందుకుంటుందిలే అంత మంచి బుద్ధి? ఇక్కడ మనమేదో సుఖపడిపోతున్నామేమోనని కుళ్ళు అంది పెళపెళ మాటలు విసురుతూ. పద్మ, ఎందుకే మా అమ్మనంతగా ఆడిపోసుకుంటావు? ఇందులో తన ప్రమేయమే లేదు. అసలు తనకు తెలియదు. నిన్ను అడిగిన తర్వాతనే అమ్మకు చెబుదామని అనుకున్నాను. అమ్మ మన దగ్గర ఉంటుంది అంటే ఊరికే తిని కూర్చోదు, సమస్తం పనిచేస్తుంది. పైగా తనకు వచ్చే పెన్షన్ డబ్బులని మనకే ఇస్తుంది. తను దాచుకోదు మీ అమ్మలాగా. చొరక అంటించాడు భార్యకు. అబ్బో, తల్లిని వెనకేసుకురావడం బాగానే ఉంది. మీ అమ్మ ఇచ్చే డబ్బు కోసం ఇక్కడెవరూ నోరు తెరుచుకొని లేరు. ఆమెకొచ్చే డబ్బులతో అక్కడనే ఉండవని చెప్పు. నా ఇంటికి వచ్చి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తే నేను ఊరుకోను. ఏమనుకుంటున్నావో ఏమో. మా అమ్మ గురించి నీకేం తెలుసని? మా అమ్మకు మీ అమ్మలాగా వేలకు వేలు పెన్షన్ రాదు. వృద్ధాప్య పింఛను 1000 రూపాయలు వస్తుంది. అది ఆమె ఖర్చులకి సరిపోతుంది. ఇంకా ఏం మిగులుతుందని వాళ్ళకి ఇవ్వమన్నావు? మీదకొస్తూ గట్టిగా అరిచింది భర్త మీదకు. తల్లిని అనేసరికి రోషంతో రగిలిపోయింది పద్మ. అవునులే, మీ అమ్మనంటే ఎంత రోషం పొడుచుకొచ్చింది. మరి మీ అమ్మలాంటిదే మా అమ్మ కాదా? చిన్నగా తనలో తానే అనుకున్నాడు. కానీ పద్మవి పాము చెవులు అంటారు కదా, అలా భర్త చిన్నగా అనుకున్నా వినిపించి, మా అమ్మ కోడళ్లను ఒక్కనాడు బాధపెట్టలేదు. కన్న కూతురులాగా చూసుకుంది. వాళ్ళకే మాయదారి గుణాలతో మా అమ్మను దూరం పెడుతున్నారు. అలా మీ అమ్మ ఉంటే నేను నెత్తిమీద పెట్టుకుని పూజించేదాన్ని అంది. అబ్బో, మీ గురించి మీ అన్నా వదినల గురించి నాకు తెలియనట్టే చెబుతున్నావు. ఇంతకో మా అమ్మ నిన్ను రాచి రంపాన పెట్టిందెప్పుడు? నువ్వు మా అమ్మతో కలిసున్నదెప్పుడో నాకు తెలియదు. అనవసరంగా మా అమ్మ మీద అభాండాలిస్తున్నావు. మన పెళ్ళైనప్పటి నుండి ఇప్పటి వరకు పట్టుమని 10 రోజులైనా మా అమ్మతో కలిసిలేము. నీకు కలిసి ఉండడం ఇష్టం లేకపోతే పోనీ, అనవసరంగా మా అమ్మ మీద నిందన వేస్తే భరించుకోలేను మనస్సులో అనుకుంటూ బాధపడుతున్నాడు శేఖర్. భర్త నోరు మెదపకపోయేసరికి మనస్సంతా ఆనందంతో నిండిపోయింది పద్మకు. పద్మ, నీకో విషయం చెబుతాను, నువ్వు వింటావా? మా అమ్మను తీసుకువస్తాను. 4 రోజులు ఉంటుంది. తర్వాత నేనే మా అమ్మను ఊర్లో దింపి వస్తాను. అందరూ మన గురించి, ముఖ్యంగా నీ గురించి చెడుగా అనుకోవడం నాకిష్టం లేదు. అత్తను చూడడం లేదని నిన్ను అందరూ ఆడిపోసుకుంటారు. ఒక్క కొడుకుని, తల్లిని తీసుకుపోవద్దా అని నన్ను తిట్టుకుంటారు. అందుకని అమ్మను 4 రోజులు ఉంచుకొని పంపించేద్దాం. తనకిక్కడ ఉండడం ఇష్టం లేదని, ఊర్లో ఉండడమే ఇష్టమని మనం చెబుదాం. ఎలా ఉంది అడిగాడు. ముందైతే ఎలాగైనా
ఒప్పించి తల్లిని తీసుకురావాలనే ఆలోచనతో చెప్పాడు. పద్మ కూడా ఆలోచించింది. 4 రోజులే అంటున్నాడు కదా, సరే రాని, వచ్చాక నేనే ఆమెను 4 రోజుల్లో పారిపోయేట్టు చేస్తాను అనుకుంది. సర్లేండి మీ ఇష్టం, కానీ 4 రోజుల్లో మీ అమ్మను ఊరికి పంపించాలి మరి అంది. సరే అయితే నువ్వన్నట్లుగానే పంపించేస్తాను, వచ్చే ఆదివారం వెళ్ళి తీసుకువస్తాను సంతోషంతో అన్నాడు. కొద్ది రోజుల తర్వాత, పద్మ బాగున్నావుటే, కాస్త ఆటో వాడికి పైసలివ్వు. అబ్బాయి ఆగు, నేను లోపలికి పోయి మా బిడ్డతో పంపిస్తాను. ఆటో దిగుతూనే కూతుర్ని కేకేసింది రుక్కమ్మ. తల్లి గొంతు విని గబగబా బయటికి వచ్చి చూసి ఆశ్చర్యపోయింది. ఏంటమ్మా, నువ్వు వస్తున్నట్లు మాట మాత్రంగానైనా చెప్పలేదు? తల్లిని గట్టిగా కావలించుకుంటూ అడిగింది పద్మ. ముందు వాడికి ఓ 10 రూపాయలు ఇవ్వవే, ఎలా చూస్తున్నాడు చూడు మిడిగుడ్లేసుకొని అంది. ఇదిగో బాబు 10 రూపాయలు తీసుకో అంటూ అతనికి ఇవ్వబోయింది పద్మ. చాలేమమ్మా, 10 రూపాయలకు ఎవరొస్తారు? నేను ముందే చెప్పాను ఈ ముసలావిడికి 30 రూపాయలు ఇస్తానంటే వస్తా అని. అప్పుడేమో సరేనంది, ఇప్పుడు 10 రూపాయలు ఇస్తోంది. ఉంచుకోండి, నాకేం వద్దు. మా తల్లి లాంటి దాన్ని దిగబెట్టి అనుకుంటాను. భార్య బేరం దొరికింది పొద్దున్నే అంటూనే రిక్షా ఎక్కాడు. ఏం మాట్లాడుతున్నావు? నేను ముసలావిడ్నా? మరి నువ్వు బాలాకుమారుడివా? ఇంత దూరానికే 30 రూపాయలు అడుగుతావా? ఆశకు అంతుండాలి, పో. ఆ 10 రూపాయలు నా మనవరాలకిస్తాను, నువ్వు రావే, వాడే పోతాడు అంటూ కూతురు చేయి పట్టుకుని బరబరా ఇడ్చుకుపోతోంది. అబ్బా నువ్వు ఆగమ్మా, అతనికి డబ్బులివ్వని, పాపం అంత దూరం నుండి రిక్షా తొక్కుంటూ నిన్ను తీసుకువచ్చాడు. 10 రూపాయలకు ఎవరొస్తున్నాననుకున్నావు? నువ్వింకా నీ కాలంలోనే ఉన్నావు అంటూ అతనికి 30 రూపాయలు ఇచ్చి వచ్చింది. ఇప్పుడు చెప్పమ్మా, ఏమిటి నీకు నా దగ్గరకు రావాలని ఎలా అనిపించింది? నేను ఎన్నిసార్లు పిలిచినా రాననే దానివి, ఇప్పుడేంటి చెప్పపెట్టకుండా వచ్చావు? తల్లికి మంచినీళ్ళు కాఫీ అందిస్తూ అడిగింది. అదేంటి బిడ్డ అట్లన్నావు? నాకు నీ మీద ప్రేమ లేదన్నట్లు అంటున్నావు. ఆడపిల్ల ఇంటికి వచ్చి తింటూ కూర్చుంటే మంచిది కాదు. నేను నీకు పెట్టాలి కానీ నీ సొమ్ము తింటే ఎట్లా చెప్పు? మీ నాన్న నాకంటూ ఏమీ మిగల్చకుండా పాయా. పండక్కో పబ్బానికో తీసుకుపోదామంటే నా చేతిలో చిల్లిగవ్వ లేదయ్యా. మీ అన్నలకు మీ వదినలతోటిదే లోకం, ఏం చేయను? కూతుర్ని అక్కున చేర్చుకుంటూ అంది. పోనీలే అమ్మా, ఇప్పటికైనా నా దగ్గరకు వచ్చావు, నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఒకరు పెట్టే అవసరం లేదమ్మా. నీ అల్లుడు 2 చేతులా సంపాదిస్తున్నాడు, మనకది చాలు. పద, ఎప్పుడనగా బయలుదేరావో ఏంటో. కాళ్ళు చేతులు కడుక్కొనిరా, టిఫిన్ తిందువు తల్లికి చెబుతూ వంటిట్లోకి దారితీసింది. అల్లుడు రమ్మన్నాడని, ఇక నుండి తనను ఇక్కడే ఉండమన్నాడని చెబితే ఏమంటుందో. అయినా అల్లుడు పద్మతో ఏమీ చెప్పకండి, అన్నీ నేను చూసుకుంటా అన్నాడు కదా. ఇది మాత్రం దాని అన్నలకు తక్కువేం కాదు. రాక వచ్చాను కాబట్టి సంతోషంగా ఉంది. ఇక్కడే ఉండిపోతాను అంటే దాని గుండె కొట్టుకోవడం మానేస్తుంది. అల్లుడే చెప్పుకుంటాడు, నేనేం మాట్లాడను ఆ విషయం అనుకుంది రుక్కమ్మ. పద్మ, అమ్మ వచ్చింది, వాకిట్లో నిల్చోనింది, వెళ్ళి తీసుకురా అన్నాడు తల్లి పెట్టే ఒక చేత్తో, బ్యాగ్ ఇంకో చేతిలో పట్టుకొని. ఇదేమిటి 4 రోజులన్నాడు, 2 బ్యాగులతో ఊడిపడింది. అక్కడికి పోయాక ఏం మాట్లాడుకున్నారో తల్లి కొడుకులు. రాని నేను చూసుకుంటాను కదా మీ సంగతి అనుకుంటూ, ఇంత దూరం వచ్చాక ఇంట్లోకి రాదట్నా మీ అమ్మ? స్వాగతం పలికి తీసుకురావాలే కాబోలు వ్యంగ్యం మాటలు విసురుతూ బయటకు వెళ్ళింది. బయటకు వెళ్ళాక, అయ్యో అక్కడే నిలబడిపోయారేం అత్తయ్యా, రండి లోపలికి అంది లేని నవ్వు నటిస్తూ. ఏమ్మా పద్మ, బాగున్నావా? పిల్లలు బాగున్నారా? ఆప్యాయత నిండిన గొంతుతో అడిగింది. అందరం బాగున్నాం ఇప్పటి వరకు, ఇక మీరొచ్చారు కదా, బాగానే ఉంటాం. పద్మ, ఏమంటున్నావు మా అమ్మతో? బాగా నవ్వుకుంటున్నావు నీలో నువ్వే అడిగాడు భార్య నవ్వుతున్నది చూసి. ఓహో, మీకలా అర్థమైందా? ఏం లేదు, మీ అమ్మను లోపలికి రమ్మని పిలుస్తున్నాను, బయటే నిలబడిపోయారు. ఇది మీ ఇల్లే అన్నాను అత్తగారి వైపు చూస్తూ అన్నది. మనస్సు చివుక్కుమన్నది భారతమ్మకు కోడలు మాట్లాడే మాటలకు. అమ్మ చూసావా పద్మ మనస్సు ఎంత మంచిదో, పైకలా కఠినంగా మాట్లాడుతుందే కానీ నువ్వంటే తనకు చాలా ప్రేమ అన్నాడు భార్యను వెనకేసుకొస్తూ. మీరు కొత్తగా చెప్పాలేంటి, మీ అమ్మకు తెలీదా నా గురించి కదత్తయ్యా అడిగింది. అవునవును, పద్మ నాకు కొత్తంట్రా,
తన మనసు ఎలాంటిదో నీకంటే నాకే బాగా తెలుసు. ఇంతకు పిల్లలేరి? అటు ఇటు చూస్తూ అడిగింది. ఏమిటి వదినా ఇప్పుడైనా రావడం? ఆరోగ్యం కులాసాగా ఉందా? ఎన్నాళ్ళైందో మనం కలుసుకుని? ముఖమంతా నవ్వు పులుముకొని అడిగింది అప్పుడే పూజ ముగించుకొని బయటకు వస్తూ రుక్కమ్మ. మీరెప్పుడు వచ్చారత్తా? మా మీద ఇన్నాళ్లకు దయ కలిగిందన్నమాట. పోనీలే, మంచి పని చేశారు. మా అమ్మకు తోడుగా ఉంటారు. పద్మ, మీ అమ్మ వస్తున్నట్లు నాకు చెప్పనేలేదు. నిష్ఠూరం మాడుతూ అడిగాడు భార్యను. మా అమ్మ ఆటో దిగి ఇంట్లోకి వచ్చే వరకు నాకు తెలీదు. రాక మా అమ్మ వచ్చినందుకు ప్రశాంతత లేకుండా పోయింది తనకు. నాకు తెలిస్తే రావద్దని కొన్నాళ్ళయ్యాక రమ్మనేదాన్ని. చెప్పా పెట్టకుండా ఎందుకు వచ్చావే అంది తల్లిని రుసరుసలాడుతూ. అదేమిటి పద్మ, అత్తమీది కోపం దుత్త మీద తీసినట్లు మీ అమ్మను అలా అంటున్నావేంటమ్మా? పెద్దావిడ నిన్ను చూడాలనిపించిందేమో వచ్చింది. నేను రావడం వల్ల తనకు ఇబ్బంది ఏమీ ఉండదు. మీ అమ్మను నువ్వు ఎలా చూసుకుందామనుకున్నావో అలానే చూసుకో. నేను ఏమీ అనుకోను కోడలితో అంటూ కొడుకు వైపు చూసింది భారతమ్మ. చూశారా, నేనిప్పుడు తన్నేమన్నాన్ని ఎలా అపార్థం చేసుకుందో చూశారా? అందుకే చెబుతూనే ఉన్నాను, నేనంటే ఆవిడకు ఇష్టం ఉండదని. మా అమ్మను చూసేసరికి ముఖం ఎలా పెట్టుకుందో చూడండి భర్తతో చెప్పింది. పద్మ, ఇప్పుడు మీ అత్త ఏమన్నదనే ఆమె మీద విరుచుకుపడుతున్నావు? మామూలుగానే అంది. నువ్వే అనవసరంగా అపార్థం చేసుకుంటున్నావు. లోపలికి వెళ్ళి మీ బ్యాగ్ పెట్టుకుని రండి వదినా, వేడివేడి కాఫీ తాగుదురు అంది తన కూతుర్నే కోప్పడుతూ. అమ్మా, నువ్వు ఒట్టి అమాయకురాలివి, నీకేం తెలియదు పో అంటూ కోపంతో లోపలికి వెళ్ళింది తల్లి. తనను అలా అనేసరికి కోపం వచ్చిన పద్మ. భారతమ్మ వచ్చి అప్పుడే 4 రోజులు గడిచిపోయాయి. బియ్యంకురాళ్ళిద్దరూ ఒకే గదిలో పడుకోవడంతో ఇద్దరి మధ్య చనువు ఏర్పడింది. కబుర్లు చెప్పుకోవడం, కలిసి భోంచేయడం, పని ఉన్నప్పుడు పని చేయడం చేస్తున్నారు. ఏదో ఒకదానికి అత్తను సాధిస్తూనే ఉంది పద్మ. తల్లి ఉండడంతో తన ప్రతాపం అత్త మీద ఎక్కువ చూపడానికి కుదరడం లేదు. ఈ మహాతల్లి ఇప్పుడే ఎందుకు వచ్చిందో నన్ను అడిగితే చెప్పేదాన్ని కదా అనుకుంటోంది. ఆవిడ గారిని 4 రోజుల్లో పంపిద్దామనుకుంటే తను అడ్డంగా ఉంది. ఎలా అత్తను ఊరికి పంపారో అనే ఆలోచనలో ఉంది పద్మ. శేఖర్ చాలా సంతోషంగా ఉన్నాడు తల్లి తన దగ్గర ఉన్నందుకు. పద్మకు తెలియకుండా అత్తను పిలిచి మంచి పని చేశా అనుకున్నాడు. శేఖర్ పిల్లలు భారతమ్మ వచ్చినప్పటి నుండి ఒకసారి పలకరించారంటే మళ్ళీ దగ్గరకు కూడా రాలేదు. పెద్దవాళ్ళు అవుతున్నారని సరిపెట్టుకుంది. బాబు, మనవడు మనవరాలు ఏం చదువుతున్నారు? వాళ్లకు పెద్ద చదువులు క్షణం తీరడం లేదన్నట్లుగా ఉంది. ఎప్పుడు చూసినా దాని ముందు కూర్చొని పనిచేసుకుంటున్నారు అడిగింది కొడుకును. ఏముందమ్మా, అందరూ చదివే ఇంజనీరింగే. వీళ్లకు చదువు మీద కంటే ఆ కంప్యూటర్లో ఏదో ఒకటి చూడడమే పని తప్ప చదువు మీద ధ్యాస ఉంటే కదా ఏమీ అనలేము. పెద్దవాళ్ళు అవుతున్నారని చూసి చూడనట్లు ఊరుకోవడమే. ఏమన్నా అన్నామంటే వీళ్ళకంటే ముందే గెయ్యన లేస్తుంది మీ కోడలు నా మీదకు. అందుకే నోరు మూసుకొని చూస్తూ ఉంటాను. నువ్వు చూస్తున్నావుగా వీళ్ళ వాలకం తల్లి తొడ మీద పడుకుని చెప్పాడు. అయ్యో, అలా అయితే ఎలాగ బాబు? చెడిపోయేది మన పిల్లలే కదా. సామరస్యంగా చెప్పి తోవకు తెచ్చుకోవాలి కానీ అలా వదిలేయకూడదు అంది కొడుకు తల నిమురుతూ. అమ్మా, నా మాట వినే పరిస్థితి ఎప్పుడో దాటిపోయారు. ఇక నేనేం చేయలేను. ఆ తల్లిష్టం, ఆ పిల్లలిష్టం. డబ్బు కావాలంటే ఇస్తాను, ఏమన్నా చేసుకొని. చూద్దాం, వాళ్ళకేదైనా గట్టి తాకుడు తగిలితే కానీ తెలిసిరాదు అన్నాడు బాధగా. పద్మ, మనోజ్ 2 రోజుల నుండి కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళాడు అడిగాడు భార్యను. అయ్యో, మీకు చెప్పలేదు కదా, మర్చిపోయాను. చెబుదాం అనుకుంటూనే ఉన్నా. ఇంట్లో మనశ్శాంతి కరువైంది, అందుకే అన్నీ మర్చిపోతున్నా అత్తగారి వైపు చూస్తూ అంది పద్మ. సరేలే, దానికి దీనికి సంబంధం ఏముంది? ఏదో ఒకటి అనాలనుకుంటావు. ఇంతకు ఎక్కడికి వెళ్ళాడు నీ సుపుత్రుడు? ఎప్పుడొస్తున్నాడు వ్యంగ్యంగా అడిగాడు. ఏం, నాకు సుపుత్రుడు అంటున్నారు, మీకు కాదేంటి? మీ అమ్మ రాగానే భేషజాలు ఎక్కువయ్యాయి. అవునులే, నేర్పేవాళ్ళుంటే అలాంటి మాటలే వస్తాయి మరి అంది మూతి విరుస్తూ. ఎటుపెట్టి నీకు మా అమ్మనంటే గాని తృప్తి ఉండదు కాబోలు. సరే, మరి డబ్బులిచ్చావా సరిపడా? వాడక్కడేం ఇబ్బంది పడతాడో ఏమో అడిగాడు. ఇచ్చానండి, మొన్న మీరు నాకు 10,000 ఇచ్చారు తీసిపెట్టమని. ఆ డబ్బులిచ్చాను. వెర్రివెధవా, అవి సరిపోవని ఒకటే గోల చేశాడు. సరిపుచ్చుకోమని చెప్పాను అంది నవ్వుతూ.
గొప్ప పని చేశానన్నట్లు. పద్మ, ఎవరో వచ్చారమ్మా నీకోసం. కోడల్ని పిలుస్తూ తను లోపలికి వెళ్ళిపోయింది. అక్కడే ఉంటే మళ్ళీ ఏం మాటలు వినాల్సి వస్తుందోనని. బాగున్నావా శ్యామల, రా కూర్చో అంది కుర్చీ చూపిస్తూ. బాగున్నానే పద్మ. తను మీ అత్తగారా? ఎంత వినయంగా ఉంది కదా, అచ్చు మీ ఆయనలాగే ఉన్నట్టుంది నవ్వుతూ అడిగింది శ్యామల. అవును, మీదికే అలాగా కనిపిస్తారు, లోపలంతా కుళ్ళే మనిషికి. ఏంటి, ఏదో పేరంటానికి చెప్పడానికి వచ్చినట్లున్నావు? స్నేహితురాలి చేతిలో కుంకుమ భరిణ చూసి అడిగింది పద్మ. అదేనే, మా మరిది పెళ్ళంతా మా చేతుల మీదుగానే జరగాలని పట్టుబట్టింది మా అత్త. మా బావగారు ఉన్నారు కానీ ఆయనేం పట్టించుకోరు. సరే గాని నేనింకా చాలామందికి చెప్పి రావాలి. నువ్వు మీ ఆయన తప్పకుండా రావాలి. అలాగే మీ అత్తను కూడా తీసుకురావే, పెద్దావిడ కదా, ఆశీర్వాదం చేస్తుంది అంది బొట్టు పెడుతూ. శ్యామల మాటల్ని వింటే చెళ్ళున కొట్టినట్టు అనిపించింది. అత్త మాటలు వింటూ మరిదికి పెళ్లి చేస్తుందంటే ఎంత ఓపికనే తల్లి నీకు. నాకెందుకులే, ఎవరట్టా పోతే నాకేంటి అనుకుంది అంతలోనే. పెళ్లి రోజు బాగా ముస్తాబైంది. అందరిలోకి తనే ప్రత్యేకంగా కనిపించాలన్న ఆరాటం ఎక్కువ పద్మకు. భర్తను అడిగితే నాకు వీలు కాదు, నువ్వు వెళ్ళు అన్నాడు. సరేలే అనుకుని రవ్వల నెక్లెస్ కోసమని వెతుకుతోంది. అది ఈ మధ్యనే చేయించుకుంది. అది వేసుకుని పెళ్లిలో అందరికీ చూపించాలంటే చూస్తే దొరకడం లేదు. ఇల్లంతా గాలిచ్చింది. తిట్లు శాపనార్థాలు పెడుతూనే ఉంది. పిల్లి మీద కుక్క మీద పెడుతూ అత్తగారికి తగిలేలా అంటోంది. ఆమె తీసిందేమోనని అనుమానం. ఏమైంది పద్మ, ఎందుకంత కంగారు పడుతున్నావు? ఇల్లంతా చిందరవందర చేస్తున్నావు. ఆ తిట్లేంటి, ఎవరిని తిడుతున్నావు? ఏం దొరకడం లేదో చెబితే కదా తెలిసేది. ఆఫీసుకు తయారవుతూ అడిగాడు భర్త. ఏమైందని అంత తీరుబడిగా అడుగుతున్నావు? ఇంకేమవుతుంది? మొన్న నేను కొనుక్కున్నాను కదా రవల్ నెక్లెస్, అది ఇప్పుడు పెళ్లికి వేసుకుందామని చూస్తే కనిపించడం లేదు. ఇది ఎవరి పనో నాకు బాగా తెలుసు. ఇన్నేళ్లలో ఏనాడైనా చిన్న వస్తువు కూడా పోలేదు. అంటే దీనికి కారణం ఎవరో నీకు అర్థం కావడం లేదా? గయ్యి గయ్యమని అరుస్తూ అడిగింది భర్తను. పద్మ, ఏంటి నువ్వు అంటున్నది? 4 లక్షలు పోసి మొన్నే కొన్నావు కదూ, జాగ్రత్తగా పెట్టుకోవాలని తెలివి లేకపోతే ఎలా పద్మ? ఇప్పుడు ఎవరినని ఏం లాభం? మళ్ళీ ఒకసారి బాగా గుర్తు తెచ్చుకొని వెతుకు, ఎక్కడ పెట్టావో. తను వెతకడం మొదలుపెట్టాడు. అంతా వెతికాను, ఎక్కడా కనిపించడం లేదు. ఇది ఎవరు తీశారో మర్యాదగా నాకు తెచ్చిస్తే మంచిది, లేకపోతే పోలీసులకు పట్టిస్తాను. జన్మంతా చిప్పకూడు తింటూ కూర్చోవలసి వస్తుంది. అమ్మా, ఆ మహాతల్లికి చెప్పు మర్యాదగా తెచ్చిమని, లేకపోతే నేను రాక్షసి అవతారం ఎత్తుతాను. అంతకుముందే నా వస్తువు నాకు తెచ్చిమను అంది తల్లితో. లోపల పూజ గదిలో ఉన్న భారతమ్మకు ఏంటో గొడవ పడుతున్నారు. నాకెందుకులే, నేనొకటంటే దానికి ఇంకోటి అర్థం చేసుకుంటుంది అనుకుని బయటకు రాలేదు. ఇంకా ఉంది మార్పు పెద్ద కథ చివరి భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో, వినాలనిపించే గాత్రంతో మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి, చూడండి. మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి. వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము. మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి. ధన్యవాదాలు.